హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్. ఈరోజు ఎండు చేపలు గోంగూర కర్రీ చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా గోంగూర బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టి గోంగూర వేయాలి. కొంచెం వాటర్ వేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. కొంతమంది ఆయిల్ వేస్తారు, వేయొద్దు. ఈలోగా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పోపులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి రెడీ పెట్టుకోండి. ఆకు బాగా ఉడికిన తర్వాత, చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఇలా నేను గ్రైండ్ చేసుకున్నాను. చేసుకొని ఇది పక్కన పెట్టాక, ఇందాక మనం రెడీ పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అన్నీను. ఇప్పుడు ముందుగా వెల్లుల్లిపాయలు, ఎండు చేపలు కదా, ఫస్ట్ ఎండు చేపలు వేపి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేపి తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి, ఆవాలు, పచ్చిమిర్చి వేసి బాగా వేపాలి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఈ టమాటా, ఉల్లిపాయలు బాగా గ్రేవీ అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా గోంగూర, అది వేసుకోవాలి. వేసుకొని రాయి మూడు బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇందాక మనం వేపుకున్నాం కదా ఎండు చేపలు, ఆ చేపలు వేసుకోవాలి. వేసి ఈ గ్రేవీ ముక్కలు పట్టేలాగా నెమ్మదిగా కలపాలి. గట్టిగా కలిపితే ఇంక చేపలు విరిగిపోతాయి ముక్కలు. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని ఈలోగా చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి ముందుగా. ఇప్పుడు కొంచెం లైట్గా చింతపండు పులుపు వేసుకోవాలి. వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే చాలా లైట్గా, చాలా చిన్నది వేసాను. ఎందుకంటే టమాటా వేసాం కదా, కొంచెం మంచిగా ఉండడానికి కోసమని. కలిపి మూత పెట్టి మనకి ఎంత దగ్గరికి కావాలో అంత దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి. మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఇంకే కర్రీ చేయమంటారో నాకు కామెంట్ చేస్తే నేను చేస్తాను. అందరూ షార్ట్ వీడియోసే చూస్తున్నారు, ఫుల్ వీడియో చూడడం లేదు. కొంచెం మా ఛానల్కి సపోర్ట్ చేయండి. డైలీ కనీసం 10 సబ్స్క్రైబ్స్ అయినా